ఛాన్స్ ఇచ్చి నేనిప్పుడు నా ఛాన్స్ నేను తీసుకున్న బాధ కక్కుని ఎళ్ళిపోతాను. అయితే ఛాన్స్ తీసుకొని ఆళ్ళనెలా తిడుతుందండి? అసలు అదే కదా! యశ్వి ఈ రోజు తెలుసా ఎంత వరస్ట్‌గా బిహేవ్ చేసిందంటే వరస్ట్ విష్ణుప్రియ మ్యాక్స్ బయటకొచ్చినప్పుడు ఆ పిల్ల డాన్స్ ఏస్తుందండి. చిరాకు బాబు. నేనెక్కడ ఇలాంటి కంటెంట్ అసలు అమ్మాయి అసలు మర్చిపోయింది తెలుసా? రియాలిటీ బయట పెట్టేస్తుంది. అసలు అమ్మాయి రియాలిటీలో కూడా అంతలా ఎవరుంటారండి? ప్రతి దానికి అగ్గిపుల్లెలిగినట్టు. పోనీ యశ్వి ఉంది కదండి. నిఖిల్ తిట్టిందండి. నిఖిల్‌ని మాత్రం బర్రాబర్ లెఫ్ట్ చెప్పుతో కొట్టాలండి. వచ్చి తోసుకోవద్దు, తల పగిలిపోయింది చూడు సోనియా కంటే, అంతవరకు బానే ఉంది. నేనైతే అంతవరకు బానే మంచం ఉంది. మీద ఎగిరి ఎగిరి కొట్టేవాడిని. ఎదవ నువ్వు ఆడితే ఆడు లేదా అవతల పో అని. నాకు ఆ అంతవరకు బానే విషయంలో ఉంది. బావుంది. యశ్వి ఎళ్లి వంటగదిలో వాడికి చెప్పి మనం ఎలా అయితే చెప్పాలనుకున్నామో నిఖిల్‌కి అవును. చెప్పటం బావుంది. అది కూడా బా కానీ చెప్పింది. ఆ అమ్మాయి అంత గ్రడ్జ్ పెట్టేసుకుని విష్ణుప్రియ మీద పెట్టటం, అసలు విష్ణుప్రియకి సిగ్గు లేదా? అసలు విష్ణుప్రియకి మానవత్వం లేదా? దానికి బుర్ర లేదా? మళ్ళీ ప్రేరణతో మాట్లాడుతది. మళ్ళీ యశ్మితో మాట్లాడుతది. అదే కదా! అదే కదా! సోనియాతో మళ్ళీగా సోనియా పక్కకెళ్ళి నుంచుంటే సిగ్గులు లేవా ఈళ్ళకి అసల? వీళ్ళు మనిషి పుట్టక లేదా? నన్నెవడైనా అలా తిడితే ఆడినక్కడ ఏదో ఒకటి చేసైనా లేదంటే నేను అప్పటికప్పుడు కాప్స్ నేను పిలుస్తాను నేను. అంత వరస్ట్‌గా బిహేవ్ చేశారండి వాళ్ళు గేమ్ ఆడేటప్పుడు. అదొదిలేయండి. ఇప్పుడు పృథ్వీ, నిఖిల్, నబీల్ ఆడే ఆటలో పృథ్వీ ఎందుకండి? బాల్స్ ఏసుకోవాలి, లాక్కోవాలి. అంతేగాని పక్కకు తీసుకెళ్ళి లాగుతాడేంటి? అసలు పక్కకు తీసుకెళ్ళి లాగడం ఏంటి? అసలు ఆ గేమ్ ఏంటి? పృథ్వీ గేమ్ ఏంటి? బాగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. క్లాన్ అండి, వాళ్ళ క్లానే చెత్త. ఎక్సెప్ట్ శేఖర్ భాష అందరూ దొంగలే. శేఖర్ భాష కామ్గున్నాడు. నాకు ఈ రోజు సీతను చూస్తే టపా 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 కొట్టాలనింది. ఆ నైనికాని చూస్తే టపా టపా. ఆ గేమ్ ఆడేటప్పుడు సపోర్ట్ చేసేటప్పుడు విష్ణుప్రియకి అలా అయినప్పుడు వాళ్ళు ఎందుకండి కామ్గున్నారు? ఎక్కడ మాట్లాడలేదు. కేపబిలిటీ అసలు మాట్లాడలేదు. ఆదిత్య ఓమెల్లి ఆ అమ్మాయి తప్పు లేదు, ఈ అబ్బాయిది తప్పు లేదు, ఇవ్వండి అని ఆదిత్య ఓమెల్లి అసలు ఏంటి ఒక స్టోన్ పర్సన్ కూడా వెళ్ళి అడుగుతుంటే సీత, నేను నిజంగా చెప్తున్నా, నాగార్జున సీతని అక్కడ నైనికాని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాడు ఆ ఇష్యూలో. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, యశ్వికి పడతది చూడండి నెక్స్ట్ వీక్. నిజంగా కనుక సాటర్డే ఎపిసోడ్ సండే ఎపిసోడ్ ఫన్ డే అన్నారంటే, వీఆర్ బాయ్ కాటింగ్ ఫన్ డే. We don't want fun day. I want this పంచాయతీ టు బి ఏంటి జస్టిఫికేషన్ కావాలి పంచాయతీకి. ఎవరికి కావాలండి ఆ బోన్ ఇన్ ద డాగ్, తొక్కిన్ ద డాగ్? ఎవరికి కావాలి? నాకు అర్థం కాదు. ఏ అక్షిత్ ఇక్కడ నుంచి రికార్డ్ చేయి, రికార్డ్ చేసి వైరల్ చేద్దాం వీడియో. ఇక్కడ నుంచి రికార్డ్ చేయి ఈ వీడియో. ఎవరికి కావాలి ఆ బోన్ లో వీడియోలు? ఎవరికి కావాలి? సన్ ఇన్ ద ఫన్ ఎందుకు? నాగార్జున గారికి హా అనుకుని వెళ్ళిపోతారా? బిగ్ బాస్ అంటే ఏంటి? జస్టిఫికేషన్ ఉండాలి. వాళ్ళు ఎలా ఆడారు, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి అని కరెక్ట్ చేయాలి. ఏది ఎక్కడికి పోతుంది అసలు? బీబీ టీం రిప్పులో ఉన్నారా ఏంటి? వాళ్ళు కష్టపడి ఆ డబ్బులు గెలుచుకుంటే వాళ్ళకి రేషన్ కూడా ఇవ్వరా? పక్క టీం లోంచి తీసి రేషన్ ఇవ్వరా? పోనీ వాళ్ళకి ఒక టీం మెంబర్ ని ఇవ్వరా? ఏం చేస్తున్నారు? యశ్వి కోసం బిగ్ బాస్ టీం రన్ చేస్తుందా? యశ్వి కోసం బిగ్ బాస్ టీం ఉందా? యశ్విని సేవ్ చేయడానికి ఉందా? నాకు అర్థం కావట్లేదు. అంటే యశ్వి టీం కనుక విన్ అయితే యూ కెన్ టేక్ అవుట్ ఫ్రమ్ ఎనీ అదర్స్ టీమ్ 1 person అని అంటాడు అనమాట బిగ్ బాస్. లేదు, వాళ్ళు విన్ అవ్వకపోతే, యశ్వి వాళ్ళు విన్ అవ్వకపోతే అంతే, మీరు డబ్బులు సంపాదించారు మూసుకుని దొబ్బేయండి అంటాడా బిగ్ బాస్ టీమ్? నాకు అర్థం కావట్లేదు అసలు ఎందుకు ఆడిచ్చాడు ఆ డబ్బుల్ గేమ్. పేడే ఉంది, బిహేవియర్ బట్టి పేడే ఇస్తానంటే మళ్ళీ ఆ గేమ్స్ ఎందుకు ఆడిచ్చాడు డబ్బుల కోసం? ఎవరికి కావాలా ఇన్ఫినిటీ డబ్బులు? నువ్వు నోరు ముట్టుకుని నువ్వు 50 లక్షలు ఇస్తావా, 60 లక్షలు ఇస్తావా, 70 లక్షలు ఇస్తావా? ఇవ్వు, మాకు అవసరం లేదా డబ్బుల కోసం గేమ్లు ఆడడం, తిండి కోసం గేమ్లు ఆడడం. కడుపు నిండా ఫుడ్ పెట్టి గేమ్స్ ఆడిచ్చు. బిగ్ బాస్ టీం ఏంటి? వాళ్ళు ఎందుకు వచ్చారు కంటెస్టెంట్స్? నీ ఇష్టం వచ్చినట్టు బిగ్ బాస్ టీం ని చరిత్రనే మారుస్తారా మీరు ఈ సీజన్ లో? నాకు అర్థం కాదు. చూసేవాళ్ళు అందరు పిచ్చోళ్ళ? మాకు టైమ్స్ లేవా? బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎఫెక్ట్ అవుతాం. ఏంటిది? అప్పటికే బిగ్ బాస్ చూస్తుంటే పచ్చి తిట్లు తిడుతున్నారు. ఇలా షో ఉంటే ఇంకెందుకు తిడతారు? మమ్మల్ని చూస్తున్నందుకు కూడా మమ్మల్ని తిడతారు. మీరు రిపిటేషన్ మీరు ఫ్యూచర్ కి తీసుకెళ్లాలా బిగ్ బాస్ షోని? లేదంటే ఈ సీజన్ తోనే సమాధి కట్టి పాడి కట్టేస్తారా?
ఏం టీం అని తీసుకున్నారండి బిగ్ బాస్ లో మీరు? బుర్రలు లేవు ఒక్కొక్కరికి. ఈ క్లాన్ చీఫ్ లాల్నే పెడతావా? ఇంక యష్మి లాస్ట్ వరకు ఉంటుందా? శోభా శెట్టి లాగా 8 వారాలు నామినేషన్ లోకి రాకుండా ఆ యష్మిని స్టార్ మాల్ని తీసుకోవడం, వాళ్ళకి బటన్లు బిస్కెట్లు వేసి వాళ్ళని మేపటం, వాళ్ళని బ్యాగ్ చేయడం, వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళటం బిగ్ బాస్ నుంచి వచ్చాక. ఇదా పద్ధతి గేమ్ ఆడటం? లాస్ట్ వీక్ ఏమైంది? లాస్ట్ వీక్ పంచాయతీలేవి? లాస్ట్ వీక్ ఒక్క పంచాయతీ లేదు. ఎందుకు వచ్చిన గేమ్లు అవి? ఎందుకు వచ్చిన గేమ్లు? ఒక హీరోకి ఆన్సర్లు చెప్పారా సాటర్డే సండేలలో? ఒక సరిగ్గా ఆడారా? పోనీ మీ పరువులే కదా పోయినాయి, బిగ్ బాస్ టీం పరువులే పోయినాయి కదా, హీరోల పరువులు పోయినాయి. ఎందుకు వచ్చిన గేమ్లు అండి అవన్నీ? నాకు అర్థం కాదు. ఆ సండే ఫండే ఎందుకు? ఎవరికి కావాలి? నీకు ఇచ్చి యాంఫర్ ఇచ్చి వాడేసి వాళ్ళు ముష్టి వాళ్ళు తింటారు. సండే యాంఫర్ వచ్చింది బాగా ఆడారని యాంఫర్ ఇవ్వచ్చు కదా. తక్కువలో గేమ్లు ఎవరికి కావాలి? మేము ఎంత కాస్ట్ పెట్టి, నేను 2 టీవీలకి $120 పెట్టుకుని లైవ్ కోసం వేరే టీవీని, వేరే సబ్స్క్రిప్షన్ డిష్ టీవీలని పెట్టుకుని పిచ్చెక్కి చూస్తున్నావా మేము బిగ్ బాస్ లో? ఆఫీసుల్లో లీవులు తీసుకుని ఇష్టం కాబట్టి చూస్తున్నాం, లేదంటే కట్ చేస్తున్నాం. మమ్మల్ని ఎవరు చూడమని చెప్పట్లేదు, ఇష్టం కాబట్టి చూస్తున్నాం. బిగ్ బాస్ టీమ్ ఇదిగో ఇది ఎడిక్ట్ అయిపోయారు వీళ్ళు, ఏం పేకలేవంటే మేము బాయ్కాట్ చేస్తాం, కోర్టులో కేసులు వేస్తాం. ఏమనుకుంటున్నారు? ఏంటండి 2,45,000 గెలుచుకున్నారు వాళ్ళు. గెలుచుకుంటే వాళ్ళకి ఒక ఫుడ్ ఎక్స్ట్రా పెట్టడమో, ఒక బ్యాకెట్ ఎక్కువ ఇచ్చటమో ఏదో ఒకటి చెయ్యాలి కదా వాళ్ళకి ఎంకరేజ్మెంట్. పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఏదో బిగ్ బాస్ చెప్తాడు, ఇంకా ఏదో బిగ్ బాస్ చెప్తాడు అంటే మీరు ఇంక వెళ్ళొచ్చంట. వీళ్ళు వెళ్ళేటట్టు లేరని ఇంకా ఎప్పుడైనా బిగ్ బాస్ మీరు ఇంక వెళ్ళొచ్చు అని ఎప్పుడైనా చెప్పేదా? లేదు కదా. ఇంకొక మెయిన్ కన్సర్న్ ఏంటో తెలుసా లిక్కీ అండ్ అక్షిత్? మెయిన్ వ్యూవర్స్ పాయింట్ నుంచి లైవ్ లో ఉన్న క్వాలిటీ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ యాజ్ టీజ్ గా ఎందుకు బయటికి రావట్లేదు? నీవు గేమ్స్ ఆడిచ్చేసి, ఆ బొకడా గేమ్స్ ఆడిచ్చి ఆ గేమ్ చూడటానికి అదేమన్నా ఒలింపిక్ గేమా? దాని తర్వాత డిస్కషన్ అయ్యింది, ఆ డిస్కషన్ లో వాళ్ళ క్యారెక్టర్లు ఎలాగున్నాయి అది చూపిస్తావా? నువ్వేదో పెద్ద ప్రాపర్టీ తెచ్చావు, ఆ బొక్కలో ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీలో అలా ఆడింది, అది మేము చూసేసి ఆ చప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? నువ్వు అసలు ఈ 2 వారాల్లో ఒక్కొక్కళ్ళు ఏమేం మాట్లాడారో లైవ్ టెలికాస్ట్ కి ఎపిసోడ్ కి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను. అసలు లైవ్ టెలికాస్ట్ కి ఎపిసోడ్ కి ఏమన్నా సంబంధం ఉందా? వాళ్ళు ఏమేం మాట్లాడుకుంటున్నారు? ఒక్కటైనా టెలికాస్ట్ అయిందా? ఎపిసోడ్ ఎడిటర్ ఎవరు అసలు? ముందు వాడిని పీకేయాలి. ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? అంటే సోనియా అవ్వకూడదు, యశ్వి బ్యాడ్ అవ్వకూడదు, నిఖిల్ బ్యాడ్ అవ్వకూడదు. నీకు ఇన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్ రన్ చేయొద్దు. సీరియల్ రన్ చేసుకోండి వాళ్ళని పెట్టుకుని. చూస్తాం, ఇష్టం ఉన్న మా అమ్మ లాంటి మా నాన్న లాంటి చూస్తారు టైం ఉంటే. మాకు అవసరం ఏంటండి టైం స్పెండ్ చేయడం? ఇరిటేషన్ వచ్చింది. ఈ లైవ్ లోకి వచ్చి మాట్లాడడానికి కూడా చిరాకు వచ్చింది నాకు ఆ లైవ్ చూసి వచ్చి. వాళ్ళు కష్టపడి ఆడాడు, అన్నం తినలేదు, ఆకలి వేస్తుంది, జావ పెట్టావు, జావ తాగి వాడు అంత కష్టపడి నాగమణి కంట ఆడి ఒక ఎంకరేజ్మెంట్ లేదు. అరే మీకు మీరు సంపాదించుకున్నది వేరే వాళ్ళ గ్రాసరీస్ తీసుకోండిరా అంటే చాలు. పోనీ అట్లీస్ట్ నాకు కొంచెం 1% సాటిస్ఫై ఆడేదాన్ని. వాళ్ళని ఎందుకు ఆడిచ్చాడు? ప్రైజ్ మనీ కోసం ఆడిచ్చాడా? ఎక్కువ ఉన్న ప్రైజ్ మనీలో యాడ్ చేస్తాడా? అదే యశ్విని టీం విన్ అయితే ఏమయ్యేదో తెలుసా లిక్కి? వాళ్ళకు ఒక పర్సన్ వచ్చేవాడు, వేరే వాడిది రేషన్ కట్ చేసేవాడు, వీళ్ళు నిఖిల్ కి వచ్చే ఫుడ్ కూడా కట్ చేసేవాడు. నీకు అర్థం అవుతుందా? అట్లా ఉండేది జడ్జిమెంట్. ఇప్పుడు వాళ్ళు విన్ అవ్వలేదు కదా యశ్వి టీం. యశ్వి బిగ్ క్లాన్ ఎన్నాళ్ళు బిగ్ క్లాన్? ఇంకా ఏంటి ఈ వీక్ నువ్వు క్లాన్ మార్చలేదు, పర్సన్స్ మార్చలేదు, చీఫ్ మార్చలేదు. రేపు నామినేషన్స్ డేలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? మళ్ళీ యశ్వి అలాగే నిలబడింది కాబట్టి 6 మనుషులతో 5 మనుషులతో నువ్వు ఈ వారం కూడా సేవ్ అవుతావు అని శోభా శెట్టి లాగా తీసుకెళ్తారా మీరు 8 వారాలు? నాకు అర్థం కావట్లేదు. బీబీ టీంకి ఏమైనా బ్రెయిన్ దొబ్బిందా? దే హ్యావ్ ఎనీ ప్రెషర్స్? ఎప్పుడో సెప్టెంబర్ ఎండింగ్ వస్తారంట, 4వ వారంలో వస్తారంట వైల్డ్ కార్డ్ వాళ్ళు కూడా. వాళ్ళకు రావాలన్నా భయమే కదా. మొత్తం గేమ్ అంతా అయ్యాక అర్జున్ లాగా వస్తారంట, అర్జున్ లాగా 4 పంపిస్తారంట వైల్డ్ కార్డ్. ఈ వీక్ ఒక వైల్డ్ కార్డ్ పంపించచ్చు కదా, నెక్స్ట్ వీక్ ఒక వైల్డ్ కార్డ్ పంపించచ్చు కదా, ఆ పై వీక్ ఒక వైల్డ్ కార్డ్ పంపించచ్చు కదా.
ఏమైంది బిగ్ బాస్ షోకి ఏమైంది అసలు? అదే 100% చెప్పండి. కరెక్ట్ అండి. మీరు చెప్పినవన్నీ 100% భయపడిపోయామండి బాబు. మీ బీపీ పెరిగిపోయింది కదా ఏంటి బీపీ కాదు లేదు, అసలు, నాకు బీపీ లేదు, నార్మల్ గానే 100% ఉంటది. మా ఆయన చూడు ఇలా అరిచినప్పుడు మాకు బీపీ మిషన్ పెడితే నా బ్లడ్ ప్రెషర్ పెరగదు, బ్లడ్ ప్రెషర్ డౌన్ కి అవ్వదు. నాకు ఆవేశం వస్తుంది. బీపీకి ఆవేశంకి వేరే తేడా ఉంటది. 100% వి అగ్రీ అండి. నాకు నేనైతే agree బాధేసింది చేస్తున్నాను. తెలుసా, సోనియా ఈ రోజు పడింది కదా, ఆ పృథ్వీ గడి గేమ్ వల్లే కదా. బ్లాకింగ్ ఎందుకు? వాళ్ళు ముగ్గురు ఇచ్చారు, ముగ్గురులో ఎవరు ముందు రన్ చేస్తే వాళ్ళు వెళ్తారు. ఎగ్జాక్ట్లీ బ్లాకింగ్ ఎందుకు అక్కడ అసలు? పృథ్వీ బ్లాకింగ్ పక్కోళ్ళు గెలవకూడదంటే గెలవకూడదు. పక్కోడు గెలవకూడదు, పక్కోడు గెలవకూడదు. ఇదే స్ట్రాటజీ. ఆడు పృథ్వీ గాడు కుల్లోడు కాబట్టే ఇటుకలు కూడా తోసాడాడు. స్పోర్టివ్ గా ఇప్పుడు అర్థమవుతుంది నాకు. తీసుకుందాం అనే ఉద్దేశమే లేదు. స్పోర్టివ్ గా తీసుకో, స్పోర్ట్స్మెన్ నీ మాట ఎలా వస్తారు? సిరి గారు మీ కోపానికి ఇంకొచ్చింది. మరి ఆ పృథ్వీ పాపం విష్ణుప్రియ అని ఆంటీ అన్నాడండి. దట్ ఈస్ అది రియల్లీ కూడా బ్యాడ్. అన్నాడు. దట్ ఈస్ రియల్లీ ఆంటీ బ్యాడ్. పడాలి దానికి ఇప్పుడు సిగ్గు ఉండాలండి. బిగ్ బాస్ షోకి వెళ్ళినప్పుడు అది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. ఆంటీ కనపడట్లేదా? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. అసలు ఫస్ట్ బిగ్ బాస్ షో ఉంది, అది లేడీస్ హాస్టల్లో చూడండి. బాయ్స్ అమీర్పేట హాస్టల్లో ఉంటారు చూడండి, వాళ్ళ లేరాలు. బట్టలు ఏంటండి? ఏమండి బాగా వేసుకునేది ఎవరో తెలుసా? పేర్న విష్ణుప్రియ బట్టలు కూడా నాకు నచ్చట్లేదండి. ఏ మాట కా మాట చెప్పండి. బాగా రెడీ అవుతుందేమో ఫేస్ దగ్గర, నాకు అర్థం కాదు. కానీ అమ్మాయి చూడటానికి ఏదో ఫేస్ అది బాగా అక్కడ ఏదో ఉంటది కదా, అదేదో ఫేస్ కి ఎన్ని చేయించుకుని వచ్చిందేమో అమ్మాయి. ఇన్స్టాగ్రామ్ కన్నా ఇక్కడ బాగానే కనిపిస్తుంది కెమెరాస్ లో. అదైతే భయంకరమైన హ్యాపీనెస్. నాకు విష్ణుప్రియ డ్రెస్సులు నచ్చట్లేదండి. అసలు సోనియా డ్రెస్సులు అనుకోండి, నేను లావుగున్నా నేను అలా బల్బల్ 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 డ్రెస్సులు వేసుకోను తెలుసా. నేను వేసుకోను జనరల్ గా. నేను ఇక్కడ నా డ్రెస్సింగ్ అలా ఉండదు. ఆ పిల్ల ఏంటండి ఆ లబ లబ లబ్బమని లబ్బ లబ్బ లొడలలో డ్రెస్సులు, ఇదే పెద్ద. ఇంకెవరు లేరు ఇంకా ఈ డ్రెస్సులు వేసుకుని ఫుల్ కవర్ చేసుకుని. నేను అనేది ఫుల్ కవర్ కాదు, పద్ధతి ఉండాలి కదా. టీవీలో ఎలా కనిపిస్తున్నా ఆ చుడీదార్లు ఏంటి, ఆ డ్రెస్సింగ్ ఏంటి. నేను 3 days నుంచి లైవ్ లో ఒకటే షర్టు, ఎపిసోడ్ షర్టు. ఏ డిలే వల్ల ఏమో నాకు తెలీదు, 2 days నేను అమ్మాయి ఒకటే షర్ట్ లో కూర్చోవడం చూసానండి. బ్లాక్ మీద అది ఫ్లవర్స్ ఉంటాయి కదా, పెద్ద ఫ్లవర్స్, అవి 2 days చూసాను. ఏంటి అమ్మాయి స్నానం చేయలేదు ఓ రోజు? ఏంటి నాకు అర్థం కాదు. ఆ బట్టలు ఏంటండి? అయ్య బాబాయ్, సడన్ గా నేను నిద్రలేసి చూస్తే సీతను చూస్తే భయపడేసేస్తుంది. అమ్మాయి ఏంటో జుట్టు అది దూకోకుండా అలా కూర్చుంటది. అసలు దానికి ఏం పనులు ఉన్నాయండి? పొద్దున్నంతా జుట్టు దూకోవచ్చు కదండి అందంగా. అల్లుకో. అట్లీస్ట్ 6th సీజన్ లో అందరూ తయారయ్యేవారు. టాప్ నాట్స్ జెల్ వేసుకునేవారు, అట్లీస్ట్ పేర్లు చూసుకునేవారు. సీజన్ 7 లో కూడా చాలా బాగా రెడీ అయ్యేవాళ్ళు శోభా వీళ్ళందరూ. అసలు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొంచెము మనం ఎన్హాన్స్ చేసుకోవడానికి తప్పేం లేదు. అది అక్కడ అసలు బిగ్ బాస్ హౌస్, ఆ కలర్ఫుల్ హౌస్, ఆ జిరాఫీ ఏదో ఉంది కదా, ఆ హౌస్ లో ఆ జిరాఫీ పర్పుల్ మీద ఆ డిజైన్ కి వాళ్ళ డ్రెస్సులు వేసుకున్న పక్క నుంచి తిరుగుతుంటే జిరాఫీ అనుకుంటా. చెయ్యా ఈ డ్రెస్సులేంద్ర స్వామి, చిరాకు వస్తుంది తెలుసా అసలు ఆ డ్రెస్సులు చూసి. పోనీ అబ్బాయిలంటే ఎప్పుడు అబ్బాయిల డ్రెస్సులు అలా షార్ట్లు, అలా షర్ట్లు లేనివి, టీ షర్ట్లు, అట్లా అబ్బాయిల డ్రెస్సులు ఉండవు. అట్లీస్ట్ అమ్మాయిలు. ఈ రోజు పేరున వేసుకుంది, ఎంత అందంగా ఉంది, కళ్ళు నిండిపోయినాయి. వైట్ షర్ట్ అది వేసుకుంది, చక్కగా ఉంది. అమ్మాయి డైలీ బాగానే వేసుకుంటది ప్రేరణ. మళ్ళీ వాళ్ళ బ్యాగులు, మేకప్ సెట్లు ఎన్ని ఉన్నాయో చూసారు అసలు. అసలు ఈ రోజు కేర్ఫుల్ గా ఉండాలి కదా. యశస్వి